ఎవర్రా ఎవర్రా నాతో దగుడు ముతలాడుతుంది? దమ్ముంటే బయటికి రండ్రా, రండ్రా. ఈ రుద్రాన్ని భయపెట్టాలనుకుంటున్నారా? మీ వల్ల కాదు. దమ్ముంటే నన్నేదైనా చేయాలనుకుంటే ముందుకు రండ్రా, రండి. వెన్నుపోటు పడడం మీ వల్ల కాదు. వెన్నుపోటు పొడిచే అలవాటు నీదిరా, వెన్నుపోటు పొడిచే అలవాటు నీదిరా. నేను చూస్తున్నది నిజమా? ఎవరు నువ్వు? ఎవరో గుర్తుకు రావడం లేదా? గుర్తుకు రావడం లేదా? అరవకు. ఏదో సౌండ్ వస్తే ఏంటో తెలుసుకుందామని క్యూరియాసిటీతో వచ్చాను. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నటిస్తున్నావు రుద్రవర్మ. నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు? ఎంత ధైర్యమే నీకు?
డ్రామా డ్రెస్ వేసుకొని వచ్చి నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? ఎవరు నువ్వు చెప్పు. పాతికేళ్ల తర్వాత వచ్చావు కదా రుద్రవర్మ, ఎందుకొచ్చావు? ముందు నువ్వు చెప్పు. ఏం ఆశించి బొబ్బర్లోంకొచ్చావు రుద్రవర్మ? చెప్పు 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 చెప్పు. ఏయ్, ఏంటి 25 ఏళ్ల తర్వాత బొబ్బర్లంకొస్తే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుదామనుకుంటున్నావా? ఇంకా నటిస్తున్నావు రుద్రవర్మ. నటిస్తోంది నేను కాదు, నువ్వు. నిజం నీ నోటి నుంచే రావాలి. నిజమా? నిజమేంటి? సీతనే కోడలిగా ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? శివరామరాజు మనమరాలు కాబట్టి. అబద్ధం. సీత జానకమ్మ మనవరాలు కాబట్టి. జానకమ్మ మనవరాలని కాదు, అందమైన అమ్మాయి, తెలివితేటలు కూడా ఉన్నాయి. నా కొడుకు ఈడు జోడు సరిపోతుందని కోడలుగా చేసుకోవాలనుకున్నాను. నిజం అది కాదు రుద్రవర్మ. జానకమ్మ దగ్గర నుంచి నువ్వు తీసుకెళ్లిన పట్టడా నీ దగ్గరే ఉంది కాబట్టి. ఆ పట్టడ వారసురాలైన జానకమ్మ మనవరాల్ని నీ ఇంటి కోడలిగా చేసుకుంటే నీ దగ్గరున్న బంగారు సీతమ్మ వారి పట్టడా నీ సొంతం అవుతుందని నీ ఎత్తుగడ. పాతికేళ్లగా బొబ్బర్లంక రాని నువ్వు ఈ రోజు పెళ్లి సంబంధానికి వచ్చావంటే కారణం అదే. ఇది నిజం. నటించడం మాని ఒప్పుకో రుద్రవర్మ, ఒప్పుకో. పట్టడేంటి, జానకమ్మ ఏంటి? నాకేం తెలీదు. పుట్టినూరు కన్న తల్లి లాంటిది. ఎన్ని కోట్లు సంపాదించినా వెంట తీసుకెళ్లలేవు. చివరికి ఈ కన్న తల్లి ఒడిలోనే ఒరిగిపోవాలి. మూడో కంటికి తెలియకుండా తప్పు చేసినా ఆ ముక్కంటికి తెలుసు. పాతికేళ్లగా సీతారాముల కళ్యాణం ఆగిపోయింది. మంచిది కాదు రుద్రవర్మ. ఆ సీతారాముల ఆగ్రహానికి గురి కాకముందే నిజం చెప్పు. తప్పు సరిదిద్దుకో. ఏంటమ్మా సీత, నిన్ను కోడలుగా చేసుకోవాలనుకుంటున్న మామగారిని ఇలా ఆట పట్టించచ్చా? చూడమ్మా, నా కొడుకు నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు. నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకోవాలని ఎంతో ఆశతో వచ్చాను. కానీ ఆ సీతమ్మ వారి బంగారు పట్టెడ నా దగ్గరుందన్న అనుమానంతో నువ్వు మీ నానమ్మ వేషం వేసుకుని వచ్చి నన్ను బెదిరిస్తున్నావు. చూడు, చాలా బాధగా ఉందమ్మా. కేవలం నా కొడుకు కోసం నువ్వు నా కోడలు కావాలన్న ఆశతో బొబ్బర్లంక వచ్చానమ్మా. అంతేగాని ఇంకే దురుద్దేశం లేదమ్మా. ఆ సీతమ్మ వారి బంగారు పట్టెడకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఉంది. నాకు తెలీదు. నీకు తెలుసు. అరే, నాకు తెలీదు అంటుంటే పదే పదే తెలుసు అంటావు. పట్టెడ తీసుకెళ్ళి నువ్వే కదరా.
పాలై భార్యా బిడ్డలకు తిండి పెట్టలేకపోతున్నాను, ఆత్మహత్య శరణ్యం దేహి అంటూ నా కాళ్ళు పట్టుకున్నావు కదరా, గుర్తు రావడం లేదంటా? చెప్పరా? ఈ జానకమ్మ మాట తప్పదని తెలిసి నీ కష్టాల నుంచి గట్టెక్కడానికి పట్టెడయ్యమని భోరున ఏడిస్తే జాలిపడ్డాను కదరా. మా వంశ పారపర్యంగా వస్తున్న సీతమ్మ వారి పట్టెడ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు సిరి సంపదలతో పొంగి పొరలుతుంది. ఆ మహత్యం తెలుసుకున్న నువ్వు నా దగ్గర నుంచి తెలివిగా పట్టణ తీసుకెళ్ళావు కదా. నీ పేరు బయటికి చెప్పకూడదని నాతో ఒట్టు వేయించి మాట తప్పని ఈ జానకమ్మని మోసం చేసి పట్టణ తీసుకెళ్ళావు కదరా. దేహి అన్నవాడికి దేహాన్ని కూడా దానంగా అర్పించిన దానశీలులు నడిచిన గడ్డరా ఇది. ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఈ జానకమ్మ నీకు పట్టడ ఇచ్చింది. కానీ ఆ రోజు నీ వక్రబుద్ధిని దురాశని పసిగట్టలేకపోయాన్రా. నీకిచ్చిన మాట కోసం నిజం ఊళ్ళో వాళ్ళకి చెప్పలేకపోయాను. నింద నా మీద వేసుకున్నాను. నా కొడుకు కోడలు భయంతో ఊరొదిలి వెళ్ళిపోయారు. నీ ద్రోహానికి నా కుటుంబం చిన్న భిన్నమైపోయింది కదరా. గుడి ముందు ప్రాణాలు వదిలే చివరి క్షణాన నేను ఆ శ్రీరామచంద్రుణ్ణి కోరిన కోరిక ఈ రోజు నెరవేరింది. అదేంటో తెలుసా? నేను పోగొట్టిన ఆ వంశ పారంపర్య పట్టడను తిరిగి సంపాదించాలనుకున్నాను. నా కోడలి కడుపున మహర్జాతకురాలైన మనవరాలు పుట్టింది. అందుకే నా మనవరాలు సీతగా బొబ్బర్లంకొచ్చిందిరా. పట్టెడ నీ దగ్గరే ఉందని పసిగట్టిందిరా. నువ్వు మారతావనుకున్నాను, మారలేదు. పశ్చాత్తాపడతావనుకున్నాను, పిసరంత కూడా లేదు. పైగా నా మనవరాలినే కోడలుగా చేసుకుని చంపాలనుకున్నావు కదరా. అది జరగని పని. నవమి రోజు నా దగ్గరికి వచ్చావు. నీ పాపం పండింది. ఈ రోజు నీ మరణ శాసనం నేను రాస్తాను. కాపాడండి, కాపాడండి, కాపాడండి. కాపాడండి, 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 కాపాడండి. ఈయన రూమ్ లో లేరేంటి? ఎక్కడికి వెళ్ళుంటారు? నన్న విజయ్, నన్న విజయ్, కాపాడండి, కాపాడండి, కాపాడండి. కాపాడండి, 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 కాపాడండి. నన్న విజయ్, నన్న విజయ్. ఏంటమ్మా? మీ డాడీ రూమ్ లో లేరా? రూమ్ లో లేరా? ఎక్కడికి వెళ్ళారు? అదేంటి తలుపు తీసుంది? బయటికి వెళ్ళారేమో.
చూద్దాం రా. రామా. కాపాడండి, కాపాడండి. కాపాడండి, కాపాడండి. డాడ్, ఏమండి? డాడ్. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నాకేం తెలీదు, నాకేం తెలీదు. రే పట్టెడ తీసుకున్న చేతులు ఇవే కదరా? డాడ్, ఏమండి? డాడ్, డాడ్, ఏమండి? డాడ్, ఏమండి? డాడ్. ఏమండి? అమ్మా, డాడ్ ఇక్కడ ఉన్నాడు. ఏమండి? డాడ్, ఏమండి? డాడ్, ఏమండి? ఇటు చూడండి డాడ్. ఏమండి? డాడ్, ఏమైంది? ఏమండి? డాడ్, ఏమండి? మాట్లాడండి. డాడ్, ఏమండి? డాడ్, డాడ్, ఏమండి? లేవండి. డాడ్, ఏమండి? ఏమైందండి? లేవండి డాడ్. అసలు నువ్వు ఆ వేషం ఎందుకు వేశావు? నీకు రుద్రకున్న సంబంధం ఏంటి? రుద్రను ఎందుకు చంపాలనుకున్నావు? కమాన్, స్పీక్ అవుట్ సీత.